సినిమాల హీరోలను చూసి సప్పట్లు కొట్టుడే గాని డైరెక్ట్ గా వాళ్ళని చూసే భాగ్యం రాదు మనకు. సుక్క తెగిపడ్డట్టు గిట్లని ఎవరో ఒక లగుపడితే అభిమానులకు పెద్ద పండుగ. ఇక సెల్ఫీల కోసానికి ఎగబడతారు, వీడియోల కోసానికి పోటీలు పడతారు. ఒక్క హీరోని చూస్తేనే అంత మురిపెముంటే ఇక ఒక్కనాడే హీరోలందరినీ చూస్తే ఇంకెట్లుంటుందో. వాళ్ళనే కాదు వాళ్ళ ఇంటోళ్ళని చూతా హావ్ ఓటేసే కాడికే వచ్చిండ్రు చూడుండ్రి ఎవలెవలో. సినిమాల్లో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగ చైతన్య, నాని, మహేష్ బాబు, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, జీవిత, రాజశేఖర్, తనికెళ్ల భరణి, మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి, విజయశాంతి, ప్రగతి, సుమంత్, ఆనంద్ దేవరకొండ, శివారెడ్డి, శివబాలాజీ సార్లు. ఇక డైరెక్టర్లు రాజమౌళి, తేజ, శేఖర్ కమ్ల, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, వందే మాతరం శ్రీనివాస్ సార్లు వరుస పెట్టి ఓట్లేసిండ్రు. కోట శ్రీనివాసరావు సారు వెనకెబట్టి ఒకరి సాయంతోని మెల్లగా నడుచుకుంటూ వచ్చిండు. కొందరు ఇంటోళ్లతోనొస్తే ఇంకొందరు ఒక్కళ్ళే వచ్చిండ్రు. సెలబ్రిటీలమని ఆత్రమాత్రం చేయకుండా పద్ధతిగా లైన్లు కట్టి మిషన్ల కట్టుకొత్తి ఏలుకు ఇంకు చూపించిండ్రు. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. హక్కు ఏంటి హక్కు? వాడెవడో గెలిస్తే నాకు హక్కు, చాలా తప్పు. అతను ఎవడో గెలిచేది మన కోసం. నేను బొంబాయికి వెళ్ళొచ్చి ఓటేసిన. పట్నంలో ఉండి కూడా పక్కనే పోలింగ్ సెంటర్ పెట్టినా ఎందుకేయరని ప్రశ్నించింది మంచు లక్ష్మక్క. మీకు ఎవరు నచ్చకపోతే వచ్చి నోటా వేయండి, మీ ఒపీనియన్ తెలపండి. సినిమా షూటింగ్లు బంద్ పెట్టుకొని హీరోలు ఇంత మంచిగా ఓట్లేసిండ్రు గానీ పట్నంలో ఉండే ఫ్యాన్స్ మాత్రం ఓట్లంటే చీదరించుకున్నట్టే చేసిండ్రబ్బా.